శ్రీమాత్రే నమః. తెలంగాణలో ఏ విధంగా అయితే సమ్మక్క సారక్కల జాతర జరుగుతుందో, ఏ విధంగా అయితే బతుకమ్మ పండుగ జరుగుతుందో, ఏ విధంగా అయితే బోనాల పండుగ జరుగుతుందో, అదే విధంగా అంగరంగ వైభవంగా తిరుపతిలో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర జరుగుతుంది. ఈ జాతరకు నలుదిక్కుల నుండి కూడా వేలాది మంది భక్తులు తరలి వస్తారు. పూర్వం తిరుపతిని పాలెగాళ్ళు అనేటువంటి వాళ్ళు పరిపాలించేటువంటి వారు. ఆ పాలెగాళ్ళలో ఒక పాలెగాడు ఒక షరతు విధించాడు. ఏమిటి ఆ షరతు అంటే, ఏ అమ్మాయికైనా కూడా వివాహం జరిగితే ఆ మొదటి రాత్రి ఆ అమ్మాయి ఈ పాలెగాడితో గడపాలన్నమాట. ఈ విధంగా ఘోరమైనటువంటి షరతు విధించాడు ఆ పాలెగాడు. అయితే అమ్మాయిలందరినీ కూడా రక్షించడానికి ఆ జగన్మాత అమ్మలగన్న అమ్మ ఆదిపరాశక్తి గంగమ్మ తల్లి కైకాల వంశములో తిరుపతికి 2 కిలోమీటర్ల దూరములో అవిలాలలో జన్మించింది జగన్మాత గంగమ్మ తల్లి. ఆ గంగమ్మ తల్లి వయస్సుకొచ్చింది. ఆ వయసుకొచ్చిన వెంటనే ఈ పాలెగాడి కన్ను ఆ గంగమ్మ తల్లి మీద పడిందండి. వెంటనే ఎలాగైనా ఆ గంగమ్మ తల్లిని అనుభవించాలి అనేటువంటి దురుద్దేశముతో అమ్మవారి దగ్గరకు వెళ్ళాడు. వెంటనే జగన్మాత గంగమ్మ తల్లి ఆదిపరాశక్తి అవతారాన్ని చూపించింది. వెంటనే వీడికి అర్థమైపోయింది, ఈమె ఎవరో కాదు, సాక్షాత్తు నన్ను సంహరించడానికి అవతరించినటువంటి జగన్మాత గంగమ్మ తల్లి అని అర్థమైపోయింది. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. అప్పుడు గంగమ్మ తల్లి వీడిని పట్టుకోవడానికి అనేకమైనటువంటి వేషాలు వేస్తూ తిరిగింది 3 రోజుల పాటు. వీడు ఎక్కడా దొరకలేదు. చివరికి 4వ రోజున ఏమి చేసిందయ్యా అంటే దొరవేషం వేసింది. అప్పుడు వీడు అనుకున్నాడు, మా దొరగారేమో వచ్చాడు అనుకుని దగ్గరకు వచ్చాడు. అప్పుడు వెంటనే అమ్మవారు ఖడ్గాన్ని తీసి ఆ పాలెగాడి శిరస్సును నరికి సంహరించింది. తమిళ సాంప్రదాయం ప్రకారం చిత్రి నెల చివరి మంగళవారం ఏడాది మే 11 రోజున చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకము చేయించి వడివాలు కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కులపెద్దల నుంచి పసుపు కుంకుమ నూతన వస్త్రాల సారెను తీసుకువస్తారు. ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలమేర్లలో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవరూ పొలిమేర దాటరాదంటూ చాటింపు వేస్తారు. మర్నాటి నుంచి జాతర ప్రారంభమవుతుంది. అలనాడు పాలిగాన్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు. ఈ క్రమంలో మొదటి రోజున బైరాగి వేషం వేస్తారు. కామాన్ని జయించడానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగి వేషం వేసిందని భక్తుల నమ్మిక. రెండో రోజు బండవేషం. మానవుడు కష్ట నష్టాలకు వెరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుందని అంటారు. మూడో రోజు తోటి వేషం. దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు. 4వ రోజు దొరవేషం. డప్పులు వాయిద్యాల సందడి మధ్య దొరవేషదారులు ఊరంతా ఊరేగుతారు. స్థల పురాణం ప్రకారం శనివారం నాడు అమ్మవారు దొరవేషంలో పాలిగాడిని సంహరిస్తుంది. అందుకనే ఇలా దొరవేషం వేస్తారు. 4వ రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ 5వ రోజున మాతంగి రూపు ధరించి పాలెగాడి ఇంటికి వెళ్ళి దుఃఖములో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందంట. జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్యవాచకాలు చెబుతుందంట. దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు. 6వ రోజు సున్నపు కుండల వేషం వేస్తారు. 7వ రోజున జాతరలో భాగంగా సప్రాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాల్ని వెదురుబద్దలతో తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేర్తాయని ప్రతీతి. అదే రోజున కైకాల కులస్తులు పేరంటాల వేషం వేస్తారు. ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప సందర్శనం జరుగుతుంది. జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రి నుంచే పడిగాపులు కాస్తారు. పేరంటాల వేషంలో ఉన్న కైకాల కులస్తులు ఆలయానికి చేరుకొని నీలమ రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక
ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. 8 రోజుల పాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.